యమ్మీ నాటుకోడి పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. నాటుకోడిని ముందుగా కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ ఇచ్చుకున్నాక ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేశాక ఒక ప్యాన్లో గీ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి, ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి, బిర్యానీ ఆకు ఒక 16 పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి వేసి దాన్ని బాగా ఫ్రై అవ్వాలి. ముందుగా బాయిల్ చేసిన నాటుకోడిని వేసుకొని అందులో గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కలిపేసాక మనం సాల్ట్ కూడా వేసుకొని దాన్ని కొంచెం బాగా ఫ్రై అయినివ్వాలి. అక్కడ ముక్కలకి గరం మసాలా అండ్ సాల్ట్ పడుతుంది. అలాగే జీడిపప్పు కొద్దిగా యాడ్ చేసి 2.5 గ్లాసుల బియ్యం వేసాను. అందులోనే కొద్దిగా పసుపు వేసి అది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేశాను. తర్వాత 5 గ్లాసుల వాటర్ యాడ్ చేశాక సాల్ట్ అండ్ కొత్తిమీర వేసి దాన్ని ఒక 10 మినిట్స్ అలా ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకో 10 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే నాటుకోడి పులావ్ రెడీ.